మావోయిస్టు పార్టీలో సుమారు 34 సంవత్సరాలకు పైగా పనిచేసిన సీనియర్ మావోయిస్టులు జోరిగే నాగరాజు అలియాస్ కమలేష్, ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కమలేష్ ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజన్ కమిటీకి ఇన్ఛార్జిగా పనిచేస్తూ దండకారణ్య స్పెషల్ జోనర్ కమిటీలో SZCM హోదాలో ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో పలు ఆపరేషన్స్ లో వీరు కీలకంగా వ్యవహరించారు. అయితే మావోయిస్టు పార్టీ వైఫల్యాలు, కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది ఈ సిద్ధాంతం ఇక చెలామణి అవ్వదని గ్రహించి లొంగిపోయినట్లు మావోయిస్టులు చెప్పారు. కమలేష్ పై ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల రూపాయల రివార్డు, అరుణపై 5 లక్షల రివార్డు ఉంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వారి వివరాలు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సారథ్యంలో ఈ రోజు అయితే విజయవాడలో అంటే పెద్ద ఎత్తున ఆ నక్సల్స్ జంప్ అయితే దొరికిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్రంలో దాదాపుగా 34 సంవత్సరాలకు పైగా నక్సల్ యొక్క ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎవరైతే ప్రధానమైనటువంటి ఒక జోనల్ కమిటీలో సభ్యుడిగా పనిచేసినటువంటి జొరిగి నాగరాజు అలియాస్ కమలేష్తో పాటు తన భార్య అరుణ కూడా అంటే ఈ రోజు అయితే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో అయితే లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే వీరి మీద అనేక కేసులతో పాటు దాదాపు 20 లక్షల రూపాయల రివార్డు కూడా ఉండటం అయితే మనం చూస్తాం. ఈ నేపథ్యంలో వీరితో పాటు మరొక మొత్తంగా 18 మంది నక్సల్స్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ బోర్డర్తో పాటు ఛత్తీస్గఢ్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఒడిశా బోర్డర్లో ఉన్నటువంటి దాదాపుగా నక్సలైట్స్ మొత్తం కూడా ఈరోజు లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. వీరిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాదాపుగా 18 మంది ఉండటం కూడా వారందరినీ కూడా ఈరోజు మీడియా ముఖంగా అయితే ప్రవేశపెట్టిన పరిస్థితి చూస్తాను. వారి వద్ద నుంచి కూడా ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఏదైతే ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే ఆ నక్సల్స్ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఏదైతే ఆయుధాలు ముందే ఉన్నాం చూసుకోవచ్చు. ఈ ఆయుధాలు కూడా మొత్తంగా తీసుకుంటే 18 47 AK-47లు, 2 BGలు, 5 SLRలు, 2 ఇన్సాస్లు, రైఫిళ్ళు, 606 రౌండ్లు బుల్లెట్స్తో పాటు 37 కిలోల కార్డెక్స్ వైర్లు మొత్తంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే ఏదైతే నక్సల్స్ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఈ డంపు దగ్గరే ఉన్నాం మనం చూడొచ్చు. ఇదంతా కూడా దాదాపుగా 34 సంవత్సరాల నుంచి కూడా వీరంతా కూడా నక్సల్స్ ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు వీరైతే ఉద్యమాల్లో పాల్గొని అనేక దీంట్లో కూడా అంటే మనకి ఏదైతే పోలీసులకి ఏదైతే నక్సల్స్కి మధ్యలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో కూడా పాల్గొన్న సంఘటనలనే వీరిపైన ఇప్పటికే అనేక కేసులు కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే డీజీపీ అయితే చెప్పిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వారి వద్ద నుంచి ఏదైతే ఈ యొక్క AK-47లతో పాటు ఈ ఆయుధాలు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నట్టు కనపడుతుంది. ఎవరైతే ఈ ఎవరైతే లొంగిపోయిన నక్సల్స్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాలకు చెందినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. దాంతోపాటు కృష్ణా జిల్లాకు సంబంధించినట్టు మెయిన్ ఎవరైతే ఈ యొక్క కమాండర్ కమలేష్ ఉన్నారో వీరు కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కూడా కావటం, దీంతో పాటు ఎవరైతే లొంగిపోయారో ఆ లొంగిపోయిన వ్యక్తులు కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. వీరందరికీ కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంటు ఏదైతే వారి యొక్క దీని ప్రకారం అంటే వారు ఏదైతే నక్సల్స్కి గతంలో కొన్ని స్కీమ్స్ అయితే పెట్టడం చూస్తానో నక్సల్స్కి లొంగిపోయినట్లయితే వారికి కొన్ని రివార్డ్స్ కూడా ప్రకటించడం చూస్తాం. ఆ నేపథ్యంలో ఈరోజు ఏదైతే ప్రధానంగా కమాండర్గా ఉన్నటువంటి దొరికిన వాళ్ళకి 20 లక్షల రివార్డుతో పాటు ఇంటి స్థలము వారు మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిస్తే వారికి ఏదైతే ఉపాధి కోసం కూడా ఉద్యోగ కల్పన విషయంలో కూడా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు అందిస్తుందని కూడా చెప్పారు. వారందరూ కూడా ఇక నుంచి జనజీవన స్రవంతిలో కలిసి ఇప్పటివరకు చేసిన ఏదైతే ఉద్యమాల్లో ఆ ఉద్యమాల యొక్క ఏదైతే భావజాలం ఉందో ఆ భావజాలం అంతే కూడా తప్పుదోవ పట్టడం, ఉద్యమం కూడా నీరుగారిపోవటం, ఈ నేపథ్యంలో వారంతా కూడా సరెండర్ అయిపోవటం అయితే మనం చూస్తున్నాం. వీరందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసి మళ్ళీ అంటే చక్కగా ఉద్యోగం చేసుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే దాదాపుగా వీరందరికీ అంటే లొంగిపోయిన మావోయిస్టులందరికీ కూడా ఈరోజు మనిషికి 1 లక్ష నుంచి 2 లక్షల చొప్పున ఈ విధంగా అయితే చెక్కులు అయితే పంపిణీ చేసిన విషయం అయితే మనం చూస్తున్నాం. వారందరికీ ఎక్కడైతే వారి అంటే ఎక్కువ శాతం కూడా వారికి నివాస స్థలంతో పాటు వారికి ఉపాధి కల్పించడం, ఉపాధితో పాటు వారికి అంటే వారి యొక్క క్వాలిఫికేషన్ బట్టి పనిచేసే విధంగా వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా ప్రభుత్వము సిద్ధంగా ఉందంటూ కూడా డీజీపీ చెప్పడం అయితే చూస్తాను. అదేవిధంగా ఇక నుంచి కూడా వీళ్ళెవరూ కూడా మళ్ళీ ఈ యొక్క అటవీ మార్గంకి వెళ్లకుండా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా చర్యలు అయితే తీసుకుంది. ఎవరో కూడా ఈ యొక్క అడవిలోకి వెళ్ళి వారి జీవితాలని బుగ్గిపాలు చేసుకోవద్దు, ఈ నక్సలిజం వైపు మళ్ళొద్దు అంటూ కూడా ప్రభుత్వం నుంచి కూడా అనేక స్కీములు వారికి ఇవ్వటము, ఆ స్కీములు ఆకర్షితులయ్యి చాలామంది కూడా నక్సల్స్ మొత్తం కూడా అంటే మళ్ళీ జనజీవన స్రవంతిలో కలవటానికి చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు దాదాపుగా 18 మంది అయితే లొంగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. వారందరూ కూడా ఈరోజు మన మీడియా ముఖంగా కూడా ప్రవేశపెట్టడైతే మనం చూస్తాను. వారి దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క ఈ మందుగుండు ఏదైతే ఈ AK-47 కానీ బుల్లెట్లు కానీ ఈ యొక్క చూడండి చూసుకుంటే ఇవన్నీ కూడా నాటు తుపాకులు అంటే చాలా ఇవన్నీ కూడా ఈ కొన్ని చెప్తున్నారు, కొన్ని అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర ఉంది అంటున్నారు. అదేవిధంగా కొంత ఏదైతే ఈ స్వాధీనం చేసుకున్న అవన్నీ కూడా అప్పుడు మీడియా ముఖంగా ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే మనకైతే చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత అంటే నక్సల్స్కి ఇంకా లొంగిపోవడానికి కానీ వారికి అనేక రకాలుగా ఆ జీవనోపాధి కల్పించడానికి కానీ వారికి వెల్ఫేర్కి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిద్ధంగా ఉంది. ఇంకా ఎవరన్నా ఉన్నట్లయితే వారందరూ కూడా లొంగిపోవాలని కూడా ఈ సందర్భంగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి విజయవాడ కమిషనర్ ఆఫీస్ నుంచి.